విజయవాడలో అత్యంత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరిగే గుణదల మేరీమాత ఉత్సవాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాదిగా తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీస్ యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ముఖ్యంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఈసారి పోలీస్ శాఖ అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగిస్తుంది. అడుగడుగునా సీసీటీవీ కెమెరాలతో పాటు డ్రోన్ల ద్వారా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై ట్రాఫిక్ డీసీపీ షేక్ షీరిన్ బేగంతో మా బీఆర్కే కరెస్పాండెంట్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఉత్సవాల్లో విజయవాడలో జరిగే గుణదల మేరీమాత ఉత్సవాలు కూడా ఒకటి. ఇక్కడికైతే వేలాది మంది భక్తులైతే మేరీమాత ఉత్సవాల్లో పాల్గొనటాకైతే వస్తున్నారు. గత 3 రోజులకైతే ఉత్సవాలు ఘనంగా జరిగాయని కూడా చెప్తున్నారు. ఎటువంటి భద్రతా లోపాలు లేకుండా అక్కడ పోలీసులు అయితే పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. అలాగే గుణదల చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎటువంటి ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతున్నాయి వాటినన్నిటి గురించి మనతో మాట్లాడటానికి డీసీపీ షెరీన్ బేగం మేడం మనతో ఉన్నారు. మేడంని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్కారం. మేడం, విజయవాడ గుణదల ఉత్సవాల సందర్భంగా అయితే విజయవాడలో గుణదల ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉన్నాయి. ట్రాఫిక్ ఆంక్షలు ఎలా అమలవుతున్నాయి? గత 3 రోజుల నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయండి. ఇందులో భాగంగా ట్రాఫిక్ రెగ్యులేషన్ అనేది ఒక పటిష్టమైన బందోబస్తు స్కీమ్ని డ్రా చేశాము. దీని ఆదేశాలు సిపి గారి ఆదేశాలు మరియు కంటిన్యూస్ మానిటరింగ్ వల్ల మనం ఈసారి చాలా చక్కటి బందోబస్తు స్కీమ్ని డ్రా చేసుకోగలిగాము. ముందస్తు ప్రణాళిక, పటిష్టమైన ప్రణాళికతో మనం ఎటువంటి సంఘటన, చిన్న సంఘటన కూడా జరగకుండా చాలా చక్కగా జరుపుకుంటున్నాము. ఫస్ట్ డే వచ్చేసి 50,000 మంది వరకు భక్తులు విచ్చేసుకున్నారు. నిన్న రెండో రోజు 70,000 వరకు వచ్చారండి. ఈరోజు కూడా ఇంకా వస్తూ ఉన్నారు. ఈరోజు రాత్రి ప్రార్థనలకి ఇంకా భక్తులు పెరిగే అవకాశం ఉంది. అయితే దీనికి కావాల్సిన గత పూర్వం జరిగిన కొన్ని ట్రాఫిక్ కంజెషన్స్ కానివ్వండి, లేకపోతే భక్తులు ఈ డైవర్షన్స్ వల్ల కలిగిన ఇబ్బందుల వల్ల కానివ్వండి, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈసారి చక్కటి ఒక సాంకేతికతని కూడా ఉపయోగించి జోడించి అతి తక్కువ పోలీస్ సిబ్బందిని కూడా వాడి మనం ఏ చిన్న సంఘటన కూడా తావు ఇవ్వకుండా చాలా చక్కగా చేస్తున్నాము. మరి ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి పార్కింగ్ ఏరియాస్ని ముందస్తుగానే మనము చక్కగా ప్లాన్ చేసుకున్నాము. కావాల్సిన ఏరియాస్ని లెవెలింగ్ అది చేయించి బోర్డులు, పార్కింగ్ ఏరియా బోర్డులు, డైరెక్షన్ బోర్డ్స్ అన్నీ కూడాను చాలా చక్కగా చూపించాము. మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే ఈ ఫాల్కన్ వెహికల్, ఇది ఒక సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ ద్వారా మనం ఇక్కడ నుంచి మానిటరింగ్ చేసే సదుపాయం, చాలా చక్కటి సదుపాయంని సిపి గారు దీన్ని కూడా అందుబాటులోకి తీసుకురావటం అనేది చాలా సంతోషకరమైన విషయము. ఇక్కడ చూస్తే కనుక మీరు పార్కింగ్ ఏరియాస్ చూడండి ఎంత చక్కగా మన పడవల రేవు బిఆర్టీఎస్ రోడ్లో పార్కింగ్ ఏరియాస్ని మనం అలొకేట్ చేశాము. ఈ పార్కింగ్ కూడా ఎంత నీట్గా, ఎంత చక్కగా ఉంది, ఎలా ఉంది, అక్కడ ఏమైనా అడ్డంకులు ఉన్నాయా, ఏదైనా ప్రాబ్లం ఉందా అనే విషయాలు కూడా మనం ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ ఫాల్కన్ వెహికల్లో కూర్చొని మనము మానిటర్ చేసే అవకాశాన్ని ఉంది. అదేవిధంగా సబ్ కంట్రోల్స్ కూడా ఏర్పాటు చేశాము. డైవర్షన్స్ కూడా చూపిస్తున్నాము. చక్కగా ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా డైవర్షన్స్ జరుగుతున్నాయి. భక్తులు కూడా ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేయట్లేదండి. అదేవిధంగా టెంపుల్ దగ్గరికి వచ్చారనుకోండి, కొంచెం టెంపుల్ వైపుకి చూస్తే కనుక ఈ కెమెరాస్ని ఎటు కావాలంటే అటు మనం మూవ్ చేసుకోవచ్చు. ఇవి డ్రోన్ ద్వారా కూడా మనం ఇక్కడ వ్యూ చేయొచ్చు, కెమెరాల ద్వారా కూడా అలా డైరెక్ట్గా వ్యూ చేయొచ్చు. ఇవి మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉన్న టెక్నాలజీ అండి ఇది. ఇక్కడ చూడండి, టెంపుల్ దగ్గర చూస్తున్నాం. ఇక్కడే కూర్చొని మనం ఒక అడుగు కూడా బయటకు వేయకుండా ఇక్కడే ఉండి రెగ్యులేట్ చేసే అవకాశం, ఇది చాలా యూస్ఫుల్ టెక్నాలజీ అనమాట. ఈ భక్తులు ఏ విధంగా ఉన్నారు, ఇక్కడ ఏమన్నా మనం రెగ్యులేషన్ చేయాల్సిన అవసరం ఉందా, ఏదైనా ఉంటే కనుక మనము ఎవరికి చెప్పాలి. మొబైల్ తిరుగుతున్న, పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ఉన్నారు, లా అండ్ ఆర్డర్ పోలీసు బందోబస్తులో ఉన్నారు, ట్రాఫిక్ పోలీసు ఉన్నారు. మనం ఎక్కడ ఏ పాయింట్లో మన అవసరం ఉన్నది, భక్తులు ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నారా, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఇక్కడి నుంచే వీక్షించి ఆదేశాలని ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇది చూడండి, ఈ పార్కింగ్ ఏరియా, ఇది చర్చ్ లోపల భాగం అండి ఇది.
అదేవిధంగా మనం ఇంకో అదర్ సైడ్ ఆఫ్ ది రోడ్ ఈఎస్ఐ వైపు చూసుకుంటే కనుక అక్కడేం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మనం డైరెక్ట్గా ఇక్కడి నుంచే చూడొచ్చండి. ఇదంతా కూడా లోపల చాలా ఒక 50 కెమెరాల వరకు పెట్టున్నారు. ప్రతి పాయింట్ని కూడా కవర్ చేస్తూ కెమెరాస్ మూవ్ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా చూడండి పార్కింగ్స్ కూడా ఎక్కడ ఎలా ఏర్పాటు చేశారు అనేది మనకి కళ్ళకి కనిపించేస్తుంది. అక్కడికి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఈ అదర్ సైడ్ కూడా రోడ్ ట్రాఫిక్ ఎంత జామ్ ఉంది, ట్రాఫిక్ ఫ్రీ ఫ్లో ఉందా లేదా, ఎక్కడైనా ఆగిందా, ఎందుకు ఆగింది, ఏదైనా వెహికల్ ఆగిందా, ఏదైనా ఎవరైనా బండి ఆపేసి వెళ్ళిపోయారా, లేకపోతే పెడస్ట్రియన్స్ ఇబ్బంది అవుతుందా, పెడస్ట్రియన్స్ ఎక్కడైనా ఆగిపోయి ఉన్నారా, ఇలాంటి విషయాలన్నీ కూడా చక్కగా మనకి ఇందులో కనిపించేస్తాయి. ఇమ్మీడియట్గా విత్ ఇన్ నో టైం మన ఇంటర్వెన్షన్ అనేది, పోలీస్ ఇంటర్వెన్షన్ అనేది దీని ద్వారా చేసే అవకాశం ఉంది, చేస్తున్నాం. అదేవిధంగా అందుకనే రిజల్ట్ కూడా మనకి ఇప్పటి వరకు ఏ ఒక్క చిన్న కంప్లైంట్ కూడా రాకుండా మనం రెగ్యులేట్ చేసుకోగలిగాము. లక్షల మంది దర్శించుకున్న గుణదల విజయవాడ మేరీమాత ఉత్సవాలు అయితే నేటితో ముగింపు దశకు చేరుకున్నాయి. వేలాది భక్తులు కూడా తిరుగుముఖం పట్టి గమ్యస్థానాలకి సేఫ్గా చేరాలంటే ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటూ కూడా డీసీపీ షెల్లిన్ బేగం మేడం చెప్తున్నారు. కెమెరామెన్ గోపితో ప్రవీణ్, బీఆర్కే న్యూస్, గుణదల మేరీమాత ఉత్సవాల నుంచి.